ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు సార్దీస్ అనే సంఘంని గురించి మనం చదువుతున్నాం. ఈ సంఘంని గురించి మనం ఆలోచన చేస్తే ఈ సంఘం ఒక హిపోక్రటికల్ చర్చ్, అనగా మాయమాలమైన ఒక సంఘం, వేషధారణ అయిన సంఘం. ఈ సంఘంలో యథార్థతనే మనం చూడలేము అని చెప్పి వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ సార్దీస్ సంఘం హిపోక్రటికల్ చర్చ్ అంటే ఇది యథార్థ జీవితంలో దేవుని భయంని కోల్పోయింది. నేను పోయిన వారం ఒక వాక్యం వింటున్నాను. ఆ సేవకుడు చెప్తున్నారు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయననే వెంబడించేవారు, ఆయనకు శిష్యులుగా ఉండేవారు పరిశుద్ధంగా ఉండాలి. కానీ మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, కానీ మనలో పరిశుద్ధత లేదు. మనం పరిశుద్ధమైన జీవితంని జీవించట్లేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఇక్కడ మనం చూస్తున్న విషయం కూడా అదే మనం చూస్తున్నాం. చూడండి, ఈ సార్దీస్ సంఘం హిపోక్రటికల్ చర్చ్, మోసపూరితమైన ఒక సంఘంని చెప్పి మనం చూస్తున్నాం. మన జీవితంలో కూడా చాలా పర్యాయం మనం ఒక హిపోక్రటికల్ జీవితంను జీవిస్తున్నాం, వేషధారణ అయిన జీవితంను జీవిస్తున్నాం. దేవుని సన్నిధిలోనే మన పరిశుద్ధత, నీతి అంతా కనపడుతున్నాయి. కానీ మన వ్యక్తిగత జీవితంలో ఆ నీతి, పరిశుద్ధత, పశ్చాత్తాపం ఇవంతా కనపడట్లేదని మనం చూస్తున్నాం. మొదటి వచనంని మనం ధ్యానిస్తాం. టు ద చర్చ్ ఆఫ్ ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ సార్దీస్ రైట్, he who has the 7 spirits of God and the 7 stars says this, I know your deeds, that you have a name, that you are alive but you are dead. ఆ వచనంని చదువుదాం. మొదటి వచనంని చదువుదాం. 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. మరలా ఆ మొదటి వచనం చదువుదాం. సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. ఓకే, ఆ వచనం కొరకే చదవమన్నా. గలవాడు, 7 నక్షత్రముల్ని గలవారు అనగా ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే, ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందంటే, హీ హూ హ్యాస్, గలవారు. ఈ 7 నక్షత్రముల్ని ఆయన దగ్గరే ఉన్నది, అలాగనే 7 ఆత్మలు కూడా తన దగ్గరే ఉన్నదని మనం చూస్తున్నాం. దేవుని చేతిలోనే నక్షత్రాలు, 7 ఆత్మలు ఏంటిని మనం చూస్తే, యెషయా రాసిన 11వ అధ్యాయంని తీసుకుంటాం. యెషయా రాసిన 11వ అధ్యాయం 2-3 వచనంని మనం ధ్యానిస్తాం. యెషయా 11వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదువుదాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇక్కడ 7 ఆత్మల గురించి మనం చూస్తున్నాం. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, the spirit of wisdom, the spirit of understanding, spirit of counsel, spirit of might, spirit of knowledge and the spirit of the fear of the Lord. 7 ఆత్మల గురించి ఇక్కడ చూస్తున్నాం. మీరు జాగ్రత్తగా చూసేటప్పుడు ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆత్మ ఒకటి. ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం అనే ఆత్మ. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే ఆత్మ. స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ఆలోచన ఇచ్చే ఆత్మ. స్పిరిట్ ఆఫ్ మైట్, బలం కలిగిన ఆత్మ. స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలివి కలిగిన ఆత్మ. ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, దేవుని భయం అనే ఆత్మ. ఇదంతా కూడా దేవుని ఆత్మ. మనకు ఒక ఆత్మే ఉంది, మనుషులకు ఒక ఆత్మే ఉంది. కానీ
దేవుని ప్రజలందరికీ కూడా దేవుడు తన అభిషేకంతో 7 ఆత్మల్ని మనకు దయచేస్తున్నారంట. అదే మనం యెషయా ప్రవక్త రాసిన 11వ అధ్యాయం 2-3 వచనంలో మనం చూస్తున్నాం. ఈ 7 ఆత్మల్ని ఆయన కలిగి ఉన్నారంట. రెండవది 7 నక్షత్రములను కలిగి ఉన్నారంట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో 7 నక్షత్రములు అంటే ఏంటి అని చెప్పి మనం ముందుగానే ధ్యానించాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం 7 నీవు చూచిన 7 నక్షత్రములు కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు సంఘములకు 7 సంఘములకు దూతలు. ఓకే, ఇప్పుడు 7 ఆత్మలను కలిగి ఉన్నారంట, 7 నక్షత్రములను కలిగి ఉన్నారంట. 7 ఆత్మలు అంటే దేవుని ఆత్మను మనం ఇప్పుడు చదివాం. 7 నక్షత్రములు అంటే ఏంటి? 7 సంఘ దూతలు, అనగా సంఘ దూత అంటే దేవుని సేవకులు. ఆ సంఘంలో దేవుడు నియమించిన దేవుని సేవకులు, వీళ్ళందరూ కూడా 7 నక్షత్రాలను మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మరలా ఈ 1వ వచనంలో దేవుడు చెప్తున్నారు, నేను ఎరిగి ఉన్నాను, నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు, నీ సంగతులను ఎరిగి ఉన్నాను. దేవుడికి మన సంగతులంతా కూడా తెలుసు, మన హృదయం అంతా కూడా తెలుసు, మన ఆలోచనలు అన్నీ కూడా తెలుసు. మన దేవునికి మానవులకు వివరించేటట్లుగా దేవునికి ఏది కూడా వివరించవలసిన అవసరం లేదు. ఆయన మన పరిస్థితులు అంతా కూడా ఎరిగి ఉన్నారు. మత్తయి రాసిన 10వ అధ్యాయం 29-30 మనం చదివినట్లయితే, మత్తయి రాసిన 10వ అధ్యాయం 29-30 వచనాల్లో మనం చూస్తాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడదు కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటి అయినను నేలలో పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నది కనుక మీరు భయపడకుడి. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, మీ తండ్రి అనుమతి లేకుండా ఒక్క పిచ్చిక కూడా నేల మీద పడదు, మీ తండ్రి అనుమతి లేకుండా ఒక జుట్టు కూడా నేల మీద పడదు. నిన్న రాత్రి మనం ఆదికాండం 9వ అధ్యాయం 10వ అధ్యాయంని మనం ధ్యానించాం ఉపవాస ప్రార్థనలో. ఈ 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు చెప్తున్నారు, నోవాగు తన పిల్లలు వాళ్ళకి చెప్తున్నారు, ఇదిగో ఇంద్రధనుస్సుని మీరు చూసేటప్పుడు నేను దాన్ని చూసి జ్ఞాపకం ఉంచుకుంటాను, నేను భూమిలో ఉన్న మనుషుల్ని జల ప్రళయంతో నేను నాశనం చేయను అని జ్ఞాపకం తెచ్చుకుంటాను అంటున్నారు. దాన్ని నేను చదివినప్పుడు నేను బైబిల్లో పక్కన రాసుకుంటున్నాను, నువ్వు ఎప్పుడైతే ఇంద్రధనుస్సును చూస్తున్నావో అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు కూడా ఇంద్రధనుస్సుని చూస్తున్నారు. ఆ ఇంద్రధనుస్సు చాలా పెద్దగా కనిపిస్తాయి, దేవుడు కూడా చూస్తున్నారంట. ఇంద్రధనుస్సు వస్తప్పుడల్లా చూసి, బైబిల్లో ఉంది నేను చూసి అని రాయబడి ఉంది, ఐ విల్ లుక్ అపాన్ ఇట్, నేను చూసి జ్ఞాపకం ఉంచుకుంటాను. ఇంద్రధనుస్సు అది వస్తప్పుడల్లా దేవుడు కూడా చూస్తున్నారంట. మనం ఎలా చూసి సంతోషిస్తున్నామో దేవుడు కూడా చూసి జ్ఞాపకం తెచ్చుకుంటున్నారంట. నేను ఒక పర్యాయం ఈ లోకంని జలప్రలయంతో నాశనం చేశాను, ఈసారి నేను జలప్రలయంతో నాశనం చెయ్యను అని చెప్పి దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటున్నారంట. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, తండ్రి యొక్క అనుమతి లేకుండా ఏ పిచ్చిక కూడా నేల మీద పడదు. దానికి అర్థం ఏంటంటే, తండ్రి సమస్తమును ఎరిగి ఉన్నారు, మన చేతు పనులను ఎరిగి ఉన్నారు, మన హృదయ ఆలోచనలను ఎరిగి ఉన్నారు. యేసయ్య ఒక పర్యాయం సీమోను ఇంట్లో ఆయన భోజనం చేయటకు ఆహ్వానించారు. అయితే భోజనంకు కూర్చున్నప్పుడు ఒక వ్యభిచార స్త్రీ వచ్చి యేసయ్య పాదం దగ్గర కూర్చొని ఆమె కన్నీళ్లు కార్చి ఏడుస్తుంది. ఆమె యేసయ్య కాళ్ళ మీద కన్నీళ్లు పడాలంటే ఖచ్చితంగా ఆ కాళ్ళ మీద ముఖంను పెట్టుకొని ఏడిసి ఉండాలి. ఆ కన్నీళ్ళంతా ఆమె తల వెంట్రికతో ఆయన కాళ్ళని తుడుస్తుందంట. అప్పుడు సీమోను మనసులో అనుకుంటున్నాడు, నిజముగా ఈయన ఒక ప్రవక్త అయితే ఈ స్త్రీ ఎలాంటి స్త్రీని ఈయనకు తెలిసి ఉండాలి.
ఒక నిజమైన ప్రవక్తగా ఈ స్త్రీ ఎలాంటి స్త్రీని తెలిసి ఉంటే ఈయన్ని ముట్టుకోవటానికి ఎలా అనుమతిస్తున్నారు అని చెప్పి మనసులో ప్రశ్నిస్తున్నారంట. అప్పుడు యేసయ్య వెంటనే చెప్తున్నారు, సీమోను, నేను నీకు ఒక మాట చెప్పవలసింది ఉంది అని చెప్పి ఒక వ్యక్తికి 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్న వాడిని ఇచ్చిన వాడు క్షమించాడు. ఇంకా ఒక వ్యక్తి 5,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు, వాడినే క్షమించారు. వీరిద్దరిలో ఎవరు అప్పు ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పి అడిగితే, ఎవరికి ఎక్కువ ఇచ్చారో ఆయన్నే ఎక్కువ ప్రేమిస్తారు అంటే యేసయ్య చెప్తున్నారు, ఎవరు ఈమె పాపములు అనేకములు కనుక, ఈమె అనేకమైన పాపములు క్షమించబడింది కనుక ఈమె ఎక్కువ నన్ను ప్రేమిస్తుంది అంటున్నారు. ఇప్పుడు బైబిల్ని మనం జాగ్రత్తగా బైబిల్ని చదివేటప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం నేర్పిస్తున్నారని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు నేర్పిస్తున్నారు. ఇప్పుడు చూడండి, సిలువ మీద యేసయ్య వేలాడుతున్నప్పుడు కుడివైపున ఎడమవైపున దొంగలు ఉన్నారు. ఒకవైపున్న దొంగ నిందిస్తున్నాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, నువ్వు ఎలా దేవుడు అవుతావు? అవును, కింద ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు దేవుని కుమారుడు అయితే కింద దిగిరా, అప్పుడు నమ్ముతాము అంటున్నారు. ఒక దొంగ ఆయన్ని హీ వాస్ రెడిక్యూలింగ్ హిమ్, ఆ యేసయ్యని చాలా అవహేళనగా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకా ఒక దొంగ గ్రహించాడు, యేసయ్య సిలువ మీద వేలాడుతా, తండ్రి వీరు ఏం చేస్తున్నారని ఎరగక చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించండి అంటున్నారు. ఆయన్ని అంతగా శరీరం దున్నపడిన పొలం వలె మారినట్లుగా చీల్చారు, అంత భయంకరంగా కొట్టారు. సరేనా, అంత భయంకరంగా కొట్టారు. ఆ శరీరం అంతా గాయాలు. ఆ గాయముతో ఆయన సిలువని మోసుకొని వస్తే కొందరు ఉమ్ము వస్తున్నారంట, దారిలో కొందరు రాయి వేసి కొడుతున్నారంట. అంత వేదన తప్పిక అంత కష్టంలో సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు ఆయన దొంగ ఆలోచన చేసినాడు, ఈయన ఎలా క్షమించగలుగుతున్నారు, ఈయన ఎలా క్షమించగలుగుతున్నారు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారని తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి అంటున్నారు, వాళ్ళు కొడుతున్నారు, హింసిస్తున్నారు, అవమానపరుస్తున్నారని ఈయనకు తెలీదా? ఈయన ఒక విశేషమైన వ్యక్తి. ఆ శిలువ మీద వెళ్ళాడుతా అక్కడ నుండి చెప్తున్నారు, వాళ్ళ తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పి చెప్తున్నారంట. ఇదంతా ఈ దొంగ చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆలోచన చేస్తున్నాడు, నేను నా జీవితంలో దొంగతనం, ఈ తిరుగుబాటుతనంలో నేను పాలు పొంది నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు, నా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, నేను ఎన్నడూ పట్టించుకోలేదే. నేను ఇప్పుడు సిలువ మీద ఉన్నాను, వాళ్ళని గురించి నాకు ఆలోచనే లేదే. వారు ఎవరు నన్ను చూడటానికి రాలేదే. నేను సిలువ మీద ఉన్నాను, నా అమ్మ నాన్న, నా భార్య పిల్లలు, నా బంధువులందరూ కూడా. ఆ దినంలో రోమిలు భయంకరమైన పాపం చేసిన వారిని, భయంకరమైన క్రిమినల్స్ని మాత్రమే సిలువ మీద వేస్తారంట, సిలువలో వేస్తారంట. కనుక ఆ దొంగ బంధువులు కానీ ఎవరు అక్కడ లేరు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, నా బంధువులు ఎవరు రాలేదే, నన్ను ప్రేమించేవారు ఎవరు రాలేదే, నేను సిలువ వేయబడుతున్న సమయంలో నా కొరకు కన్నీళ్ళు కార్చేవారు ఒక్కరు కూడా నా వారిని ఎవరు లేరే. కానీ ఈయనని సిలువ వేస్తున్నారు, ఇంతమంది ఏడుస్తున్నారే, ఇంతమంది ఈయన కొరకు ఏడుస్తున్నారే, ఇంతమంది ఈయన మంచివారిని చెప్తున్నారే. ఇదంతా ఆయన ఆలోచింపజేసింది. సిలువ మీద వేలాడుతున్నారు. బైబిల్లో మనకు పూర్తిగా అన్నీ రాయబడలేదు, కానీ ఆ సిలువ మీద దొంగ వేలాడుతూ ఆలోచన చేస్తున్నాడు, నన్ను ఎవరు ప్రేమించట్లా, నేను ప్రేమించేవారు ఎవరు రాలేదు, కానీ ఈయన కొరకు ఇంతమంది కన్నీళ్ళు కార్చటం ఏంటి? ఈయన సిలువ మీద ఉంది, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి నేను ప్రార్థన చేయటం ఏంటి? అయితే ఈయనలో ఏదో ఒక గొప్పతనం ఉంది. వీళ్ళందరూ కూడా నువ్వు నిజమైన క్రీస్తు అయితే దిగిరా అంటున్నారు. అయితే ఈయన నిజమైన క్రీస్తు, ఈయన నిజమైన క్రీస్తు. ఆయన ఆలోచన చేస్తున్నాడు, ఆయన మనసులో ఆలోచన చేస్తున్నాడు, ఈయన నిజమైన క్రీస్తు. మన ఆలోచన చేస్తే ఆ దొంగ యేసయ్యని అడిగాడా? అయ్యా నన్ను క్షమించండి, నేను ఏదైనా అడిగారా? ఏమీ అడగలేదు.
కానీ తన హృదయంలో ఉన్న వాటిని యేసయ్య చూస్తున్నారు. నా పాయింట్, నేను చెప్పవలసింది అదే. నేను చెప్పబోయేది, ఆయన నోరు విప్పి ఏమి పాప క్షమాపణ అడగలేదు. అయ్యా నేను అడవిలో ప్రయాణం చేసి నడుస్తున్న స్త్రీల్ని వీళ్ళతో పాటు బలాత్కారం చేశానో, నేను మనుషులను చంపి నేను దోచుకున్నానో, నేను ఈ ఇన్సరక్షన్ అంటే తిరుగుబాటు, ఆ దేశమునకు విరోధముగా అధికారమునకు విరోధంగా తిరుగుబాటు చేసిన విషయం, నేను మనుషుల్ని కొట్టాను ఏమీ చెప్పలేదు. నేను ఒక దొంగ ఏమీ చెప్పలేదు. ఆయన మనసులో ఇదంతా ఆలోచన చేస్తున్నాడు. ఈయనని కింద ఉన్న వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? నువ్వు రక్షకుడు అయితే నువ్వు కిందకి దిగిదా, మేము నమ్ముతామంటున్నారు. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నా కొరకు ఏడిసే వాళ్ళు లేరు, కానీ ఈయన కొరకు చాలామంది ఏడుస్తున్నారు. ఈయన ఇక్కడ నుండి క్షమించగలుగుతున్నాను, నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను. నేను చాలా కోపముతో, ఆయన శిలువ మీద చాలా ఆక్రోశం కోపముతో ఉన్నాడు. ఆయన్ని బంధించిన వారు, ఆయనను కొట్టిన వారు, ఆ సిలువ వేసిన వాళ్ళు అందరి మీద కోపముతో ఉన్నాడు. ఈయన ఎలా క్షమించగలుగుతున్నాడు? నేను ఇంత కోపంగా ఉన్నాను, ఇంత ద్వేషిస్తున్నాను, కానీ ఈయన ఎలా క్షమించగలుగుతున్నారు? ఈయన కొరకు ప్రజలు ఏడుస్తున్నారంటే ఈయనలో ఏదో గొప్పతనం ఉంది. తన హృదయంలో ఆ దొంగ గ్రహించాడు, ఈయన నిజంగానే క్రీస్తుగా ఉండాలి, లేకపోతే ఎలా క్షమించగలుగుతున్నారు అని గ్రహించాడు. ఆయన నోరు విప్పి పాప క్షమాపణ అడగలేదు. కానీ యేసయ్య ఏం చెప్పారు? ఈరోజు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉంటావు. ఎందుకు ఆ మాటను చెప్పారంటే, యేసయ్య ఆయన హృదయంలో ఎరిగి ఉన్నారు. ఆయన చెప్పిన మాటల్లో పాప క్షమాపణ, నన్ను క్షమించండి నువ్వు ఒక్క మాట కూడా అడగలేదు. అవునా కదండి? నన్ను క్షమించండి నువ్వు ఒక్క మాట కూడా అడగలేదు. కానీ ఆయన హృదయంలో ఆలోచనలంతా యేసయ్య ఎరిగి ఉన్నారు. హృదయ ఆలోచనలంతా ఎరిగి ఉన్నారు. బహుశా అక్కడ మరియా కూడా ఏడుస్తూ ఉన్నప్పుడు, అయ్యో నాకు నా పిల్లలు నన్ను ప్రేమించేవాళ్ళు, నా గర్భంలో నేను కనిన పిల్లలు ఉన్నారే, కానీ నన్ను యేసులా ప్రేమించేవారు నాకు ఎవరు లేరు కదా, యేసులా నన్ను చూసుకునేవారు ఎవరు లేరు కదా. దానికే యేసయ్య మరియా హృదయంని చూస్తా, హృదయంని ఎరిగి చెప్తున్నారు, తల్లి నాలా ప్రేమించే నా శిష్యుడు ఉన్నాడు, ఇదిగో నిన్న ఆయనకు అప్పగిస్తున్నాను. ఆ యోహాన్ హృదయంను కూడా యేసయ్య ఎరిగి ఉన్నారు. ఒకప్పుడు యోహాన్ ఎలాంటి వ్యక్తి అంటే, యోహానుకు యాకోబుకు దేవుడు ఏమని పేరు పెట్టారు? ఎవరికైనా గుర్తుందా? నేను ఈ మాటని ముందే చెప్పాను. యేసయ్య వాళ్ళకు ఒక పేరు పెట్టారు. వాళ్ళకి ఏమని పేరు పెట్టారంటే సన్స్ ఆఫ్ థండర్ అని చెప్పి పేరు పెట్టారు. ఉరుములు కుమారులు అంట. అంటే ఒకప్పుడు యోహాను ఎలా ఉండేవారంటే, ఏదైనా ఒక సమస్య అంటే వెంటనే కత్తి తీసుకొని ముందుకెళ్ళేవాడు. అంత భయంకరమైన స్వభావం కలిగిన యోహాన్. దానికే ఉరుములు కుమారులను దేవుడు పేరు పెట్టారు. యేసయ్య వాళ్ళకి ఉరుములు కుమారులను పేరు పెట్టారు. సన్స్ ఆఫ్ థండర్ అని చెప్పి పేరు పెట్టారు. అంత భయంకరులు అంట. కానీ అలాంటి యోహాన్ ఎంత మృదువుగా మారిపోయారంటే, యేసయ్య నాలా నా తల్లిని చూసుకునే మనసు నీకే ఉంది యోహాన్, నాలా నా అమ్మని చూసుకునే మనసు నీకే ఉంది. ఆ మరియా ఆలోచన చేస్తుంది, నాకు 4 కుమారులు ఉన్నారు, కానీ యేసు తప్ప యోసేపుకు కనిన పిల్లలు 4 ఉన్నారు, కానీ యేసులా నన్ను చూసుకునే వారు ఎవరు ఉన్నారు? యేసు అక్కడ సిలువ మీద నుండి హృదయంలో చూస్తున్నారు కనుక, తల్లి ఇదిగో నీ కుమారుడు, నాలా ఆయన నిన్ను ప్రేమించగలుగుతాడు. వాక్యంలో మనం చదువుతున్నాము, ఆ క్షణమే యోహాను మరియని తన ఇంటికి తీసుకెళ్ళిపోయారంట. అమ్మ ఇక్కడ నుండి అది కాదు నీ ఇల్లు అని చెప్పి తీసుకెళ్ళిపోయారని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ విభచారంలో పట్టబడిన స్త్రీ కూడా యేసయ్య పాదంలో కన్నీళ్ళు కారుస్తుందంట. ఖచ్చితంగా కాళ్ళ మీద కన్నీళ్ళు కార్చాలంటే ఆ 2 పాదంని తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఉండాలి కదా, అంతగా కళ్ళ మీద ఒత్తుకొని ఏడుస్తూ ఉండాలి. ఆమెను గురించి యేసయ్య చెప్తున్నారు. ఇప్పుడు సీమోను హృదయంలో అనుకుంటున్నాడు, ఈయన నిజమైన ప్రవక్తుడైతే ఈ స్త్రీ ఎలాంటిది నాకు తెలిసి ఉండాలి, తెలిసి ఉంటే ఈమెను ఎలా ముట్టుకొనిస్తున్నాడు అని ఆలోచన చేస్తే యేసయ్య చెప్తారు, ఈమె అనేకమైన పాపములు క్షమించబడింది కనుక ఇంతగా ప్రేమిస్తుంది. అండి
ఎప్పుడు ఈమె పాప క్షమాపణ అడిగిందండి? ఎప్పుడు ఈమె విస్తారమైన పాపం క్షమించబడిందన్నారు. ఎప్పుడు పాప క్షమాపణ అడిగింది? విస్తారమైన పాపం అంటున్నారు, సరేనా? చాలా పాపములు చేసింది. ఎప్పుడండి పాప క్షమాపణ అడిగింది? చెప్పండి, ఎప్పుడు పాప క్షమాపణ అడిగింది? నోరిప్పి అడగల. ఆమె హృదయంలో తన గురించి ఆమెను గురించి, నేను ఒక మహాపాపిని, నాకెలా క్షమాపణ దొరికింది? ఆమె ముందు ఈయన రక్షకుడిని గ్రహించింది. ఆ శిలువ మీద దొంగ కూడా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పి ఎందుకు చెప్పారంటే, ఈయన రక్షకుడిని ఆయన గ్రహించాడు. ఈ స్త్రీ కూడా ఈయన రక్షకుడిని గ్రహించింది కనుకనే ఆమె అంతగా ఏడిసింది. ఆమెను అంతగా యేసయ్య ఆమె నోరుపి పాప క్షమాపణ అడగల. ఆమె హృదయంని చూస్తున్నారు. ఆమె హృదయంని చూస్తున్నారు. ఎందుకు యేసయ్య అనుమతించారంటే, ఆమె చాలా దుఃఖముతో ఏడుస్తుంది. నేను భయంకరమైన పాపిని ప్రభువా, గ్రహించింది ఆమెని. నోరు విప్పి అడగల. మనం చాలాసారి దేవుని దగ్గర, నేను కూడా అయ్యా నేను ఎలాంటి పాపిని యేసయ్య దగ్గర మనం చెప్పకపోయినా మన హృదయంని చూస్తున్నారు. మన లోన ఎంత నొచ్చుకుంటున్నాం. మన ఆది కాండంలో మనం చదువుతున్నాం కదా, ఎందుకు నేను మనసుల్ని సృష్టించాలని దేవుని హృదయం నొచ్చుకుందంట. మనసులు చేసే పాపంని బట్టి దేవుడు ఎందుకు మానవుల్ని నేను చేశాను అని నొచ్చుకున్నారంట. నొచ్చుకోవటం వల్లనే నేను మనుషుల్ని జలప్రలయంతో చంపేస్తాను నిర్ణయించుకున్నారు, నాశనం చేస్తాను నిర్ణయించుకున్నారు. నొచ్చుకోవాలి. మన హృదయంలో మనం ఎంత నొచ్చుకుంటున్నామని దేవుడు చూస్తున్నారు. అదే దేవునికి కావాలి. దేవుడు హృదయంలో అంతా ఎరిగి ఉన్నారు. ఈ మాటలంతా నేను వివరించట కారణం ఏంటంటే, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో నేను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నారు. నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. మన క్రియలు అన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నారు. ఈ దొంగ పక్కన వేలాడుతా వివరించవలసిన అవసరం లేదు. అయ్యా నేను అది చేశాను ప్రభువా, ఇది చేశాను ప్రభువా. మీకైనా కొంతమంది ఏడుస్తున్నారు, మా ఇంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరు. నేను ఒక భయంకరమైన క్రిమినల్, నేను బాగా చెడ్డవాడని చెప్పి నన్ను అవమానంగా అందరూ చూస్తారు కనుక నా బంధువులు నా స్నేహితులు ఒక్కరు కూడా లేరు ప్రభువా. ఆయన హృదయంలో ఎంత నొచ్చుకుంటున్నారని దేవుడు చూశారు. ఆయన క్రియలంతా తెలుసు. యేసయ్యకు ఆయన క్రియలంతా తెలుసు. ఆయనకు ఆలోచనే లేదు, భార్య పిల్లలు మా అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఏ ఆలోచన లేదు. ఆయన మనసులో దుఃఖపడటం దేవుడు చూస్తున్నారు. యేసయ్య ఇక్కడ చెప్తున్నారు, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. తర్వాత జీవించుచున్నావనే పేరు నీకున్నది కానీ మృతుడవే. మనం చాలాసారి ఇప్పుడు ఉదాహరణగా నన్ను మీరు చూసేటప్పుడు ఎలా చూస్తారు? సేవకునిగా చూస్తారు. ఉదయం నేను నిర్మలాంటిది దారిలో వస్తున్నప్పుడు అక్కడ కలిస్తే అమ్మా మీ మనవరాలు ఎలా ఉంది అని చెప్పి అడిగితే, బాగుంది పాస్టర్ గారు, నీ చేత టాబ్లెట్ ఇచ్చారు. ఇప్పుడు సేవకులైన మమ్మల్ని చూస్తున్నప్పుడు సేవకులుగా మీరు దేవుని ప్రతినిధులుగా మీరు చూస్తుంటారు. కానీ నేను లోన ఏమై ఉన్నాను, నా హృదయంలో ఏమై ఉన్నాను, నా రహస్య జీవితంలో నేను ఏమై ఉన్నాను, ఎవరు లేనప్పుడు 4 గోడల మధ్యలో నేను ఎలా ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, ఎవరు నన్ను చూడనప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను వ్యక్తిగత జీవితంలో వాక్యంని ఎంత ప్రేమిస్తున్నాను, నేను వ్యక్తిగత జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఎదుట ఎలా ఉన్నాను, నేను దేవుని ఎదుట నా హృదయంలో దేవునికి అయిష్టమైన కార్యముల నుంచి నేను ఎంత నొచ్చుకుంటున్నాను, నేను ఒకరితో మాట్లాడేటప్పుడు నా హృదయంలో ఏముంది, ఇదంతా కూడా ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. మనం బయట కనపడినప్పుడు కనపడినప్పుడు అక్కడ ఏమని ఉంది? ఒకటాది జీవించుచున్నాం. మనం బయట ఎలా కనిపిస్తున్నామంటే మన ఆత్మీయ జీవితంలో జీవిస్తున్నాం అన్నట్లుగా కనిపిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని మనుషులు మీరు చూస్తున్నప్పుడు జీవిస్తున్నాను, నేను దేవుని సేవకుడు అన్నట్లు కనపడవచ్చు.
కానీ దేవుడు నన్ను చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నారంట? మృతుడవుని చూస్తున్నారంట. మీ జీవితంలో కూడా మనసులు చూసినప్పుడు ఎలా చూస్తారు? మంచి సహోదరి, మంచి సహోదరుడు, మంచి పిల్లడు, బాగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు. కానీ మన హృదయంలో ఉన్నది చూస్తున్నప్పుడు దేవుడు ఏం చూస్తున్నారు? మన ఉన్నది ఉన్నట్లా చూస్తున్నారు. అనగా ఇక్కడ ఈ సంఘంని గురించి చూస్తున్నారు. ఈ సంఘం బయట ఎలా కనిపిస్తుందంట? జీవిస్తున్నట్లా కనిపిస్తుందంట. ఈ సంఘంలో ఆ ప్రార్థనలు ఎంత బాగుండిద్దో, ఆరాధన ఎంత ఉజ్జీవంగా ఉండిద్దో, ఈ సంఘం నుండి పేదలకు అన్నం పెడతా ఉంటారు, ఈ సంఘం నుండి అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. బయట చూడటానికి ఈ సంఘంని చూసినప్పుడు జీవిస్తున్న సంఘంలా కనిపిస్తుందంట. ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన ఏమి, ఒక్కొక్క కార్యంలో చూసినప్పుడు ఈ సాది సంఘంని చూస్తే జీవిస్తున్నారని కనిపిస్తుందంట. కానీ క్రియల్ని, నిజమైన రహస్య క్రియల్ని ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నారంట. దానికే ఉదాహరణగా మాటల్లో చెప్పాను. సిలువ మీద ఉన్న దొంగ, ఆ పాపాత్మ స్త్రీ, ఆ సిమియోను గురించి చెప్పాను. వాళ్ళ హృదయంలో అన్నిటినీ దేవుడు ఎరిగి ఉన్నారు. ఈ సాది సంఘ క్రియల్ని దేవుడు ఎరిగి ఉన్నారు. కనుక దేవుడు చెప్తున్నారు, జీవించుచున్నావని నీకు పేరు ఉందే కానీ నువ్వు మృతుడు ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. జీవించుచున్నావని పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడు ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. ఈ ఉదయకాలంన ఈ ఒక్క వచనంతో ఈ వారం నేను ముగిస్తున్నాను. మనల్ని చూసేటప్పుడు దేవుడు ఏం చెప్తారు? ఈ సాది సంఘంని గురించి చెప్తున్నారు. జీవించుచున్నావని పేరున్నది నీకు, కానీ నువ్వు మృతుడు ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. నీ క్రియల్ని నేను ఎరిగి ఉన్నాను. నీ క్రియలు ఏంటి నేను ప్రజలకు తెలియదు, కానీ నీ క్రియలు ఏంటి నేను ఎరిగి ఉన్నాను. నీ బ్రతికేంటి నేను ఎరిగి ఉన్నాను. 4 గోడల మధ్యలో నువ్వు ఏంటి నేను ఎరిగి ఉన్నాను. హృదయంలో నువ్వు ఏంటి నేను ఎరిగి ఉన్నాను. నీ క్రియల్ని నేను ఎరిగి ఉన్నాను. జీవించుచున్నావన్న పేరు నీకుంది, కానీ నీ మృతుడవు. ఈ ఉదయకాలంన దేవుని సన్నిధిలో మోకరించి మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఈ ఉదయకాలంన దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మనల్ని గురించి ఏం చెప్తారండి? మనల్ని గురించి ఏం చెప్తారు? జీవించుచున్నావని పేరు ఉంది. నువ్వు ఒక క్రైస్తవురాలన్న పేరు ఉంది, క్రైస్తవుడున్న పేరు ఉంది, కానీ నువ్వు మృతుడవు అనే సంగతి నాకు మాత్రమే తెలుసు. నువ్వు మృతుడవు ఉన్న సంగతి నాకు మాత్రమే తెలుసు. మనల్ని మనం దేవుని సన్నిధిలో ప్రశ్నిస్తాం. యేసయ్య హృదయంని చూసే దేవుడు అండి. యేసయ్య హృదయంని చూసే దేవుడు. నువ్వు చెప్పని అక్కర్లేదు, ఆయన హృదయంలో ఉన్న వాటి అన్నిటిని చదువుతుంటారు. ఆ సిలువలో ఉన్న దొంగ, అయ్యా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. కుడి పక్కన ఉన్న దొంగని చూసి చెప్తున్నాడు, అయ్యా మనం న్యాయముగా శిక్షించబడుతున్నాం. ఈయన నీతిమంతుడు. ఆయన హృదయంలో గ్రహిస్తున్నాడు, ఈయన నీతిమంతుడు. ఈయన సిలువ మీద కూడా ఎవరి మీద కోపం లేక ఉన్నాడు. అందరిని క్షమించగలుగుతున్నాడు. ఎలా? శరీరం అంతా దున్నపడిన పొలంలాగే కొట్టబడిన ఈయన ఎలా క్షమించగలుగుతున్నారు? నేను క్షమించలేకపోతున్నానే, ఈయన ఎలా క్షమించగలుగుతున్నారు? నేను ఎవరిని గురించిన ఆలోచన లేక ఉన్నానే, కానీ ఈయన సిలువ మీద ఉండి తన తల్లిని గురించి ఆలోచన చేస్తున్నాడే. ఈయన ప్రేమ గొప్పది, ఈయన నిజంగా గొప్పవారు. ఆ పాపపు జీవితంలో జీవిస్తున్న స్త్రీ, ఆమెను గురించి ఆమె గ్రహించింది, నాకు పాప క్షమాపణ కావాలి. ఆమె యేసయ్య కాళ్ళని పట్టుకుందండి. ఆమె యేసయ్య కాళ్ళని పట్టుకుంది, 2 చేత్తో కాళ్ళని పట్టుకొని ఆ మొహముని ఆ కాళ్ళ మీద ఉంచి ఏడుస్తుంది, కన్నీళ్ళు కారుస్తుంది. ఆ కాళ్ళకు ముద్దు పెడుతుందంట.
కన్నీళ్ళు కారుస్తుంది, ఆ కాలుకు ముద్దు పెడుతుంది, ఏమీ చెప్పట్లే. మన సామెతల్లో చదువుతున్నాం, రెండవది కీర్తనలో దేవకుమారుడు కోపపడకుండా, మీకు దారిలో నష్టం కలగకుండా ఆయన పాదమునకు ముద్దు పెట్టుకొనుడి అని చెప్పి రాయబడి ఉంది. దేవుని కోపం మన మీద ఉండకుండా ఆయన పాదములకు ముద్దు పెట్టుకోవాలంట. ఆమె ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్ళు కాళ్ళ మీద కార్చి. ఆమె హృదయం ఎరిగి ఉన్నారు యేసయ్య. ఆమె విస్తారముగా ప్రేమిస్తుంది కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడుతుంది. మన యేసే దగ్గర నేను అది ప్రభువా, నేను ఇది ప్రభువా అని చెప్పని అక్కర్లేదండి. మన మనస్సులో ఎంత నొచ్చుకుంటున్నాం యేసే చూస్తున్నారు. మనం చేసిన పాపముని బట్టి మనల్ని మనం సంప్రదించటం కాదండి, మనల్ని ఆయన సన్నిధిలో పెట్టి, అయ్యా నేను కారణం ప్రభువా, నన్ను క్షమించండి. అది ఏదైనా సరే, ఏ విషయమైనా సరే, ముందుగా దేవుని సన్నిధిలో యేసయ్య ఏ పాపము చేయలేదు, సిలువలో ఎందుకు మరణించారు, లోక పాపం అంతా ఆయన మీద మోసుకున్నారు. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, నేనే కారణం, లోక పాపం అంతా ఆయన మీద మోసుకున్నారు. దానికే ఆయన రక్షకుడు. పక్కన ఉన్న దొంగ పాపముని కూడా ఆయన మోసుకున్నారు. అక్కడ ఆయన్ని సిలువలో వేసిన వాళ్ళ పాపంని కూడా ఆయన మీద మోసుకున్నారు. కానీ పక్కన ఉన్న దొంగ గ్రహించాడు, ఈయన నిజముగా రక్షకుడిని గ్రహించాడు, ఈయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించారు. దానికి ఆయన చెప్తున్నారు, అయ్యా మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన గ్రహించాడు, ఈయనకు ఒక రాజ్యం ఉంది, ఈయన దేవుడు, ఈయన రక్షకుడు. అందరి పాపం ఆయన మీద మోసుకుంటున్నారు సిలువ మీద, కానీ అడిగిన వాళ్ళని క్షమించారు. దొంగ అడిగారు కనుక క్షమించారు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు గ్రహించలేదు, ఒక్కరే గ్రహించారు. నువ్వు మృతుడ ఉన్న సంగతిని నువ్వు గ్రహించగలుగుతున్నావా? బయట జీవించుచున్నావన్న పేరు ఉంది, మంచివాళ్ళన్న పేరు ఉంది, కానీ ఆత్మీయ జీవితంలో మృతుడవు. లాజరుని చనిపోయిన 4 దినముల తర్వాత ఆ రాయిని, బండరాయిని తొలగించండి అంటే వాళ్ళు చెప్తున్నారు, ప్రభువా దుర్వాసన వస్తుంది, చనిపోయి 4 రోజులు అయింది, దుర్వాసన వచ్చింది, తీయమన్నారు. పిలిచారు లాజరుని, సజీవంగా బయటకు వచ్చారు. నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితంలో చనిపోయి ఉన్నావా? దుర్వాసన వచ్చే జీవితం జీవిస్తున్నావా? నువ్వు ఆయన సన్నిధిలో నీ ఆత్మీయ జీవితంను ఒప్పుకో, నిన్ను సజీవంగా బయట తీసుకొస్తారు. ఆయన దృష్టిలో కూడా, ఆయన ముందు కూడా జీవించుచున్నావన్న పేరుని నువ్వు కలిగి ఉంటావు. నువ్వు బ్రతకాలంటే యేసే సన్నిధిలో నిన్ను నువ్వు ఒప్పుకో. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, సాదీస్కు నేర్పించిన సత్యముల్ని మాకు నేర్పించి, మేము మనుషుల దృష్టిలో జీవించుచున్నామన్న పేరు కాదు ప్రభువా, మీ ఎదుట మేము జీవించుచున్నామన్న పేరు కలిగి ఉండుటకు సహాయం చేయండి. మృతులైన మమ్మల్ని, ఆత్మీయంగా మృతులుగా ఉన్న మమ్మల్ని, దుర్వాసన పట్టిన రీతిలో జీవిస్తున్న ఆత్మీయ జీవితంలో ఉన్న మమ్మల్ని బ్రతికింప చేయండి ప్రభువా. మీ ఎదుట, మనుషుల ఎదుట జీవించేవారుగా మమ్మల్ని చేయమని యేసయ్య నామంలో మమ్మల్ని మేము తగ్గించుకొని, మేము పాపులమును ఎరిగి, మీ సిలువలో కార్చిన రక్తము చేత మమ్మల్ని ప్రక్షాళన చేసి పరిశుద్ధపరచమని యేసయ్య నామంలో అడుగుతున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకపు తండ్రి దామే మనల్ని ఆశీర్వదించును గాక, ఆమేన్. అందరూ కూడా లేచి